ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిన్న 14వ తారీఖు నుంచి అన్ని ఐటీడీఎల్లో, రాష్ట్రంలో ఉన్న అన్ని 6 ఐటీడీఎల్లో రిలే నిరాహార దీక్ష శిబిరాలు కొనసాగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మరి టీఎస్సీని తక్షణమే ఏర్పాటు చేయాలి. ఆ టీఎస్సీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ టీఎస్సీ తీర్మానాల ద్వారా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి తీర్మానాలు చేయాలని చెప్పేసి, అలాగే 2025 ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీలో ప్రకటించిన నోటిఫికేషన్ 15-16 జీవోలు, ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చినటువంటి ఈ జీవో నుంచి ఏజెన్సీ పోస్టులను మినహాయించి ఆ షెడ్యూల్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ద్వారా ఆ పోస్టులు భర్తీ చేయాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతుంది. మరి ఇక్కడ చాలా మంది అంటున్నట్టు ఇది 100% కాదండి. 100% రిజర్వేషన్లో ఆదివాసులకు ఇవ్వడం లేదండి. 100% రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే నిజంగానే మరి 86 నుంచి ఈ రోజు వరకు ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆదివాసే అయి ఉండాలి. కానీ అది కాదు, ఇది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లోకల్ కేడర్ పోస్టులు మాత్రమే స్థానిక ఎస్టీ అభ్యర్థులకు ఇస్తున్నారు. ఇది 100% ఎట్టి పరిస్థితుల్లో కాదు. దీంట్లో ఉన్నది లోకల్ కేడర్ ఉంటుంది, జోనల్ కేడర్ ఉంటుంది, జిల్లా కేడర్ ఉంటుంది. లోకల్ కేడర్ వచ్చేసి 100% ఇక్కడ అన్ని కంప్లీట్ గా ఇక్కడ లోకల్ షెడ్యూల్ ట్రైబ్తో ఇస్తున్నారు. అలాగే స్టేట్ కేడర్లోకి వేరే ఉంటుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఉంటుంది, జిల్లా కేడర్లోకి వేరేగా ఉంటుంది, జోనల్ కేడర్లోకి వేరేగా ఉంటుంది. కనుక ఇది 100% అని చెప్పేసి ప్రతి ఒక్కడు 100% అని చెప్పేసి చెప్పటం వలన మిగతా సమాజం కూడా ఏమంటుందంటే, ఇది నిజమే, ఆదివాసులు మాత్రమే ఇక్కడ 100% మొత్తం ఈ దేశ సంపద లేదంటే రాష్ట్రానికి సంబంధించి సంపద అంతా కూడా ఆదివాసులకే ఇచ్చేస్తున్నారు అనేటటువంటి భ్రమల్లో ఉన్నారు. ఇది తప్పు. అందరూ కూడా దయచేసి కూలంకుశంగా అర్థం చేసుకోండి. మరి ఏజెన్సీ చట్టాలు ప్రాతిపదికన జీవో నెంబర్ 3 ద్వారా కొట్టివేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఎక్కడ ఆదివాసులకు ఈ లోకల్ ట్రైబల్స్ కి ఇలాగ ఇవ్వడం తప్పు అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అది ఈ జీవో నెంబర్ 3 చేసినటువంటిది 5వ షెడ్యూల్ ప్రకారంగా ఉన్నటువంటి నియమాలను అనుసరించి చేయడం లేదనేటటువంటి ఒక టెక్నికల్ ఎర్రర్ ని చూపిస్తూ వాళ్ళు కొట్టివేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఇప్పటి వరకు 86 నుంచి ఈ రోజు వరకు మరి ఎక్కువ ప్రయోజనం పొందింది. మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ జీవో తెచ్చింది. ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే జీవో నెంబర్ 3 కూడా తెచ్చింది. మరి జీవో నెంబర్ 3 కొట్టేసిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఆదివాసులకు అన్యాయం జరగకుండా మేము చూస్తాము, స్థానిక ఉద్యోగాలు ఆదివాసులకు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము, న్యాయ సమీక్ష చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కనుక ఈ గవర్నమెంట్ మీద ఆదివాసులకు ఏ విధమైనటువంటి వేరే ఉద్దేశం, వ్యతిరేకత భావన లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీదనే ఆదివాసులంతా కూడా చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. కాబట్టి మీ హయాంలోనే ఆంధ్ర షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఇప్పటి వరకు ఏ జీవో చేసినా కూడా న్యాయ పరిధిలోకి వెళ్లి మేము అనేక సిక్కులు ఎదురుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా జీవో చేస్తే ఎవరో మళ్లీ కోర్టుకు వెళ్తే ఆ జీవోని కొట్టేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎలాగో 5వ షెడ్యూల్ ప్రకారంగా ఈ మాకు చట్టాలు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కనుక తక్షణమే టీఎస్సీ ద్వారా సమావేశపరిచి టీఎస్సీని కోఆర్డినేషన్ చేసి ప్రభుత్వము సమగ్రంగా
షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.